హాయ్ ఫ్రెండ్స్, శ్రీలక్ష్మి 357. నేను మీ లక్ష్మి. టమాటా పన్నీర్ రైస్ ఎలా చేసుకున్నాడో చూద్దామా? చాలా బాగుంటుంది. మన నార్మల్ రైస్తోనే చేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంత సింపుల్గా ఎలా చేసుకున్నాడో చూద్దాం రండి. ముందుగా 2 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నా. నేను నార్మల్ బియ్యమే తీసుకుంటున్నా. బాస్మతి రైస్ మీకు కావాలంటే తీసుకోవచ్చు. వాటిని ముందు 2 సార్లు కడిగి మళ్ళీ కొన్ని వాటర్ పోసి పక్కకు ఉంచుదాం. ఒక అరగంట సేపు నానబెడదాం. ఇంకో గిన్నె తీసుకొని ఆయిల్ పోసి మనం ఈ సైజులో కట్ చేసుకున్నా నేను. చూడండి, పన్నీరు అందులో వేసి కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అవి ఒక గిన్నెలోకి తీసి పక్కకు ఉంచుకుందాం. అందులోనే ఇంకాస్త ఆయిల్ పోసి పచ్చిమిర్చి 5-6, లవంగాలు 4, యాలకులు 4, బండ పువ్వు కొంచెం, అనాస పువ్వు 1, దాల్చిన చెక్క 1 ఇంచు, మిరియాలు 5-6 వేసి వాటిని కాస్త గోలనివ్వాలి. ఇప్పుడు సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోలనివ్వాలి. జీడి పలుకులు వేసుకోవాలి. పసుపు, అక్క ముక్క దంచుకున్న అల్లం వెల్లిపాయ వేసి అవి కాస్త గోలనివ్వాలి. నేను 4 టమాటోలు పేస్ట్ పట్టుకున్నా. ఇప్పుడు ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. బాగా కలపాలి. అది ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడకనివ్వాలి. 1 టీ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం వేయించి ఉంచుకున్న పన్నీరు పీసు అందులో వేసుకోవాలి. కలిపి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దు. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న రైసు అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆ రైసు అంతా కలిసేటట్టు బాగా కలపాలి. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నా. ఆ 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. బాగా కలిపి రుచి చూడాలి. అందులో ఇంకా సాల్ట్ పడేలా ఉంటే వేసుకోవచ్చు. సగం ఉడకగానే కసూరి మేతి, పుదీనాకు, కొత్తిమీరాకు వేసుకొని బాగా కలపాలి. చూడండి, టమాటా పన్నీర్ రైస్ ఎంత బాగా వచ్చిందో. చాలా చక్కగా వచ్చింది కదా. మీరు ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోకండి. చాలా బాగుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో.